ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఇది నా సిబిల్ స్కోర్ 774 అయితే ఉంది. నా సిబిల్ స్కోర్ ఇప్పటి వరకు 800 అయితే వెళ్ళలేదు. నాది 6 ఇయర్స్ క్రెడిట్ ఏజ్ అయితే ఉంది. అలాగే ఆన్ టైమ్ పేమెంట్స్ ఇప్పటి వరకు 300 అయితే చేస్తున్నాను. 300 ప్లస్ ఆన్ టైమ్ పేమెంట్స్ ఉంది. క్రెడిట్ యూటిలైజేషన్ ఎక్సలెంట్, ఆన్ టైమ్ పేమెంట్ ఎక్సలెంట్. ఇన్ని చేస్తున్నా కూడా సరే నాది ఇప్పటి వరకు 800 అయితే వెళ్ళలేదు. కరెక్ట్ గా 7 పాయింట్లు పైకి కిందకి ప్రతి మంత్. ఒకసారి పెరుగుద్ది, ఒకసారి తగ్గిపోద్ది. ఇదే ప్రతి మంత్ ఇలాగే కంటిన్యూ అయితే అవుతుంది. 770 దాకా వెళ్ళి ఆగిపోయింది అంతే. అక్కడి నుంచి ఒక్క పాయింట్ అయితే పెరగలేదు ఇప్పటి వరకు. యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తుంటారంటే, మీరు 30% క్రెడిట్ యూటిలైజేషన్ ఉండాలి, ఆన్ టైం పేమెంట్ కరెక్ట్ గా ఉండాలి, క్రెడిట్ కార్డ్ వాడాలి, పర్సనల్ లోన్ వాడాలి, అలా కన్జ్యూమర్ లోన్ వాడాలి. ఇవన్నీ వాడితే మీకు 900 వెళ్ళిపోద్ది మీ స్కోర్ అని చెప్తూ పొట్టకాయ వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలని నమ్మకం. కానీ రియాలిటీలో ఇది పరిస్థితి. నేను చాలా చోట్ల చాలా వెబ్సైట్ లో ఏఐ టూల్స్ యూస్ చేసి చాలా అయితే వెతికాను, ఈ సిబిల్ స్కోర్ ఎలా పెంచాలి అనేది లాస్ట్ 1 year గా. కానీ ఎక్కడ నాకు సరైన ఆన్సర్ అయితే దొరకలేదు. కొంతమంది ఏమో శాలరీ ఎక్కువగా ఉండాలంటాడు, కొంతమంది ఎక్కువ లోన్ తీసుకోవాలి, పెద్ద పెద్ద లోన్స్, ఈ చిన్న లోన్స్ కాకుండా అని శాలరీ ఎక్కువగా ఉండాలంట. సో నా కంపెనీలో నా ఫ్రెండ్ అయితే ఒకడైతే ఉంటాడు, వాడికి నాకంటే తక్కువ శాలరీ, అయినా వాడికి ఆల్మోస్ట్ నా అంత సిబిల్ స్కోర్ అయితే ఉంటుంది. 776 దాకా అయితే ఉంటుంది. వాడికి ఉండేది బజాజ్ కన్జ్యూమర్ లోన్ ఒకటే ఉంది. అది కూడా వాడు మంచిగా కడుతున్నాడు. సో వాడికి నా అంత సిబిల్ స్కోర్ ఎలా వస్తుంది? సో నాకైతే 4 క్రెడిట్ కార్డులు, 2 పర్సనల్ లోన్లు, 1 కన్జ్యూమర్ లోన్, ఇన్ని ఉన్నా కూడా సరే నా సిబిల్ స్కోర్ ఇలాగే ఉంది. సో మీకు ఏమైనా తెలిస్తే నా కామెంట్ లో అయితే చెప్పండి. అంటే మీ పర్సనల్ గా మీకు ఎలా ఉంది సిబిల్ స్కోర్, ఎప్పటి నుంచి మీరు వాడుతున్నారు, మీ సిబిల్ స్కోర్ ఎంత, నాకు కామెంట్ లో అయితే చెప్పండి. ఇక్కడ చాలా ఆప్షన్లు అయితే ఉంటుంది మనకి. క్రెడిట్ మిక్స్ కానీ, క్రెడిట్ యూటిలైజేషన్ కానీ, క్రెడిట్ ఏజ్ కానీ, ఇవన్నీ రియాలిటీలో వర్కౌట్ అయితే అవ్వట్లేదు. సో యాక్చువల్గా సిబిల్ ఎలా పెరుగుద్దో అసలు ఎవరికి తెలిసేటట్టుగా లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాడికి ఇష్టం ఉంటే పెంచుతాడు, లేకపోతే లేదు.